హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు మళ్ళీ ఈరోజు హీరింగ్ ఉందండి. ఏప్రిల్ 9న వచ్చిన హీరింగ్ని మళ్ళీ ఏప్రిల్ 16కి జడ్జి గారు వాయిదా వేయడం అయితే జరిగింది. ఇప్పుడు మొత్తం 10 కేసులు ఉన్నవి 11 కేసులు అయ్యాయండి. టోటల్గా మనకి ఇప్పుడు 11 కేసులు ఈ రోస్టర్ పాయింట్స్ మీద నడుస్తున్నాయి. అలాగే ఈ రోస్టర్ పాయింట్స్ కేసుకి సంబంధించి సీరియల్ నెంబర్ మనకి 101 కింద ఉందండి. సో 101 అంటే ఈరోజు నడుస్తుందా లేదా, వాదనలు జరుగుతాయా లేదా అని చెప్పేసి మనకి డౌట్ అయితే రావచ్చు. బట్ ఆ రోజు జడ్జి గారు 16న హీరింగ్కు రండి, 16న హీరింగ్ ఉంటుందని చెప్పాడు కాబట్టి సో ఈరోజు అయితే హీరింగ్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా. సో ఈరోజు పిటిషనర్ తరపు న్యాయవాది అయిన శ్రీనివాస్ గారు వాదనలు వినిపించే అవకాశం ఉంది. మొన్న కూడా ఈయన వాదనలు వినిపించారు. బట్ ఈ వాదనలు పూర్తిగా కంప్లీట్ కాలేదని తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కూడా ఆయనే వాదనలు వినిపించే అవకాశం అయితే ఉంది. సో ఈయన వాదనలు కంప్లీట్ అయిన తర్వాత సో ఈయన చెప్పే అంశాలను బట్టి సో జడ్జి గారు అంశాలు కరెక్ట్గా ఉన్నాయి, సో రోస్టర్స్లో మిస్టేక్స్ ఉన్నాయని నమ్మితే సో స్టే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో 101 కేసులో ఉంది కాబట్టి, సీరియల్ నెంబర్ 101లో ఉంది కాబట్టి సో ఈరోజు వాదనలు జరిగినా కంప్లీట్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ రోజు అంటే 17 కూడా వాయిదా పడే అవకాశం ఉంది. 17వ తేదీ కూడా వాదనలు వినిపించే అవకాశం అయితే ఉందండి. సో వీరి వాదనల తర్వాత మిగతా లాయర్స్ యొక్క వాదనలు వినడం జరుగుతుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సో సిఐడి తరపు నుంచి అడ్వకేట్ జనరల్ మరియు ఇతర లాయర్స్ సో వాదనలు వినిపించే అవకాశం అయితే ఉంది. సో ఈ 2-3 హీరింగ్లలోనే దీని మీద ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ నుంచి కోర్టుకు సెలవులు రావడం జరుగుతుంది. సో కోర్టుకి సమ్మర్ హాలిడేస్ అనేవి వస్తాయి. సో అంతలోపలే కోర్టుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించిన క్లారిటీ అనేది వస్తే బాగుంటుంది. స్టే వస్తుందా రాదా, లేదా ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిఫికేషన్ అనేది వస్తే సో ఎంతో బాగుంటుందండి. సో చూద్దామండి ఈరోజు ఏం జరుగుతుంది, అంటే ఈరోజే కంప్లీట్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ రోజుకి వాయిదా పడుతుందా, సో స్టే ఇస్తారా లేదా అనే విషయాలు చూద్దాం ఈరోజు జరిగే హీరింగ్ను బట్టి. సో ఈ హీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను వెంటనే మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, ఇదండి ఈరోజు రోస్టర్ పాయింట్స్ కేసుకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.